పద్మనాభం పద్మనాభం. అంగారక గ్రహం పైకి ర్యాకెట్ ని పంపారు. సూపర్. బావా నాకు డౌట్. ఏంటి? విమానము గాల్లోనే ఎగురుతుంది, ర్యాకెట్ గాల్లోనే ఎగురుతుంది. మరి ర్యాకెట్ ఎందుకు అంత ఫాస్ట్ గా ఎగురుద్ది? సీట్ కింద మంట వెళ్తే నువ్వు ఆ రెండిట్ల కింద ఫాస్ట్ గా వెళ్తావు. లాజిక్కే బావు. ఏంటి ఏదైనా స్పెషలా ఈ రోజు? ఏందమ్మా లాజిక్ అన్నారుగా, ఏదైనా కొత్త రకం వంటకమా? అత్త అస్తమానం నీ దిష్టంతా తిండి మీదే కాదు, కాస్త కొడుకు మీద కూడా పెట్టు. వీడికి బొత్తిగా లోకజ్ఞానం లేదు. ఎక్కడుంది ఇది? ఏంటి ఎతుకుతున్నావు? దుద్ది ఏమన్నా పడిపోయిందా? అదే దృష్టి వారి మీద పెట్టమన్నావు కదా, ఎక్కడైనా దొరుకుతాదేమో ఎదుగుతున్నాను. ఏం ఫ్యామిలీ రా బాబు. ఏందమ్మా ఎదుగుతా ఉండవు? ఏమి లేదే, మీ ఆయన దృష్టి చిట్టిగాడి మీద పెట్టమన్నాడు, అందుకే ఎక్కడైనా దొరుకుతాదేమో ఎదుగుతున్నాను. మో నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని కల్లో కూడా అనుకోలా. ఎందుకే? కళలు ఫ్రీయే కదా. నువ్వు గమనండు. మో నేను వాడికంటే పెద్దదాన్ని, నీ పెద్ద కూతుర్ని. అట్లాంటిది నన్ను వదిలేసి దృష్టి మొత్తం వాడి మీద పెడతావా? ముందు ఏదైనా నాకే పెట్టాలా, ఆ తర్వాత ఎవరికైనా. తల్లి నారింజ మిఠాయి తింటే పిల్ల పీచు మిఠాయి తింటదా? ఏం ఫ్యామిలీదా నీదే? ఇదిగో బావు, సామెత ఏదో తప్పు చెప్పినట్టుండవే. ఓరి పెచ్చోడా, సామెత తప్పు చెప్పినంత మాత్రాన్ని కొంపేం మునిగిపోతురా. నీ అక్కని పెళ్లి చేసుకున్నప్పుడే తప్పు చేశాను. ఎంత మాట అన్నారండి? నన్ను పెళ్లి చేసుకోవడం తప్పుగా భావిస్తా ఉండారా? మీరు ఉదయాన్నే లేచాక కాఫీ ఇచ్చి, స్నానం చేయడానికి టవల్ ఇచ్చి, రుద్దుకోవడానికి సబ్బిచ్చి, తల తువ్వుకోవడానికి దువ్వెనిచ్చి, గుండి ఊడిపోతే కుట్టుకోవడానికి సూది దారవిచ్చి, తినడానికి టిఫిన్ ఇచ్చి. నీ ఇచ్చి పురాణం నువ్వేదో నాకు ప్రాణం ఇచ్చినట్టు చెబుతున్నావే. తెలుగింటి ఆడపడుచు భర్త కోసం ప్రాణాలు ఇవ్వకర్లేదండి, ప్రేమతో గ్లాస్ పాలిచ్చిన చాలు. అయ్యో బాబోయ్, టీవీ సీరియల్ వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు గాని ఆ డైలాగులు మాత్రం చెప్పకే. ఆ పాలేసి కాస్త కాఫీ పట్టురా. అట్నే కాస్త మురిపాలు కూడా వేసేస్తా. దీని ముందు టీవీ ఆర్టిస్ట్ కూడా ఎందుకు పనిచేయరబ్బా. చందు కాఫీ రెడీనా? వస్తుండా భీమవరం బుల్లోడా, కాఫీ కావాలా నీకు? బ్యాంక్ అయ్యాన్రా, వెళ్ళి నీళ్ళు తీసుకురారా. చందు 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 ఊపిరుంది. చందు ఒరే ఏంట్రా ఇది? అంటే నువ్వు గ్లాస్ తో తెమ్మంటావు, బాటిల్ తో తెమ్మంటావు తెలియక డైరెక్ట్ క్యాన్ తోనే తెచ్చాను బావా. ఏదో ఒకట్లే, ముందు నీళ్లు చల్లు. ఒరే ఏం చేస్తున్నావురా? నువ్వు నీళ్లు జల్లమన్నావని. నీకు అసలు బుర్ర పని చేయట్లేదు. ఏదో నీ అభిమానం బావా. అమ్మయ్యా, ఏమైందా? లేగు చందు. జాగ్రత్త జాగ్రత్తగా లే అమ్మా. ఏమై ఉండదు అక్క? చందు ఏమైంది? ఏమైంది చందు? ఏమైనది బావా? అట్టాస్ అవుతుందా? ఎలా ఉంది చందు? ఎలా ఉందమ్మా? అమ్మనా? నువ్వే నాకు బామ్మలా ఉన్నావు, నేను నీకు అమ్మనా? అల్లుడు ఏంటిది? బామ్మను కాదే, నేను నీ అమ్మనే. అమ్మ 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 అమ్మనే. నేనక్క నీ చిట్టినే. చిట్టి 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 నీ తమ్ముడినే. అది మనమ్మే. అవునే. నేను నీ మొగుణ్ణే. ఎలా ఉందమ్మా? నేను నీకు అమ్మనా? అయ్యో నిజంగా నేను మీ అమ్మనేనే. మరి ఇందాక నేను మీ అమ్మనన్నా? అబ్బా అక్కో ఏమైనదో నీకు? అది మనమ్మనే. క్షమించండి, మా అమ్మ మదర్ తెరెసా. మదర్ తెరిసా మీ అమ్మ ఏంటి? ఆ మహాతల్లి మరణించి చాలా సంవత్సరాలైంది. చూడండి, అమ్మ చనిపోవచ్చు, ఆమె ప్రేమ కాదు. ఇప్పటికీ మా అమ్మ ప్రేమ నా కండ్ల ముందే కదలాడుతా ఉండది. అక్కో మా నమ్మకి నాన్న తెచ్చిన చిన్నప్పుడు చాక్లెట్లు పంచడమే చేత కాదు, అలాంటిది ప్రేమ ఎక్కడ పంచదే? అయినా మా నమ్మ బతికే ఉంది కదే. అమ్మ బ్రతికే ఉండదా? ఎక్కడ? ఎక్కడ? అదిగో ఎక్కడ?
వసేవ్ డ్రమ్ము లాంటి మీ అమ్మని ఎదురుకుండా పెట్టుకుని ఎక్కడా 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 అంటావేంటి? దరిద్రపు దెబ్బరట్టు మొహం ఇది ఇది నా అమ్మ అంటే చూడండి పందికి చీరకట్టుంటే ఎట్ట ఉండదా? ఏది ఏవైనా కూడా మీ అమ్మ అందాన్ని పొగడాలంటే నీ తర్వాతనే ఎవరైనా సరే. ఏరా అల్లుడు, అవకాశం దొరికింది కదా నన్ను హేళన చేస్తావా? క్లైమాక్స్ లో నేను నీతో నా కాళ్ళు పట్టించుకోకపోతే నా పేరు భానుమతే కాదు, ఊరికినే కొద్దీ ఎక్కువైపోతున్నావు. అల్లుడు, నువ్వు కూడా అలాగంటే ఎలాగల్లుడు? నా మొగుడు నన్ను పెళ్ళం అనకపోయినా తట్టుకోగలిగిన ఈ గుండె, ఒక పూట బిర్యానీ లేకపోయినా సహించగలిగే ఈ గుండె, నా కూతురు నన్ను అమ్మాని పిలవకపోతే నేను తట్టుకోలేను అల్లుడు. నువ్వే ఏదోటి చెయ్యల్లుడు. ఎప్పుడు చూడని నా కళ్ళు ఫస్ట్ టైం నిన్ను ఒక తల్లిలా చూస్తున్నాయి. నువ్వు ఎవరు? మా అమ్మ. నీ అమ్మ? బా మా అమ్మ సంగతి తర్వాత, ముందు మా అక్క సంగతి చూడు బావా. ఏరా మీ అక్కని చూడకుండానే ఎన్నాళ్ళు కాపురం చేశాను నేను, మళ్ళీ కొత్తగా చూడమంటావరా? యో అసలేంది మీ అందరు గోలా? చూడు చందు, మొగుడితో బంధం విడాకులిస్తే తెగిపోతుంది, మా విడాకులతో బంధం ఎండిపోగానే పోతుంది, బిర్యానీ పొట్లంతో బంధం ఖాళీ కాగానే అయిపోతుంది. కానీ అమ్మ ప్రేమకు మాత్రం బిగినింగే తప్ప ఈ ఎండింగ్ ఉండదు. అసలు ఎవడా నువ్వు? ఇందాక నుంచి చూస్తా ఉండాను, సిచ్యువేషన్ లేకపోయినా తెగ ఓవర్ యాక్షన్ చేస్తా ఉండవా? ఎవరు రానా? ఆల్ ఇండియా అంతగాని అనుకుంటున్నాను. పైగా నీ మొగుణ్ణే, ఇది కన్ఫర్మ్. నన్ను పట్టుకుని ఎవరు రా అంటావా? బావా అబద్ధాలు ఆడకు బావా, మా అక్క నిన్నెప్పుడు పట్టుకున్నదే? అది కరెక్టే. అల్లుడు, అవన్నీ వదిలేవయ్యా, ముందు అమ్మా నన్ను పిలవమని చెప్పవయ్యా నా కూతురికి. ఆ సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. చూడమ్మా, మదర్ తెరీసా నీకు అమ్మ ఎలా అయింది? ఆవిడ పేరేంది? మదర్ తెరీసా. అబ్బా, పేర్లోని మదర్ పెట్టుకొని అమ్మెలా అయింది అని అడుగుతావేంది? ఇప్పుడు సమ్మగా ఉంది అల్లుడు, ఇందాక నన్ను బాగా ఎక్కిరించావుగా. బావో ఈ సిచ్యువేషన్ కోసమే త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ రాస్తున్నారు. ఏంటది? మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు బావా. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు. చెప్తాను దా. అలా కొట్టావంటే దంతం పక్క దంతం మీదకి ఎక్కేసింది. బావా డాక్టర్ మర్ము అని నాకు తెలిసిన ఓ పెద్ద డాక్టర్ ఉన్నాడు. ఆయన చాలా చదివాడు, ఆయన పిలిపిద్దాం బావా. ఏం చదివాడు? ఏబిసిడీలు మొత్తం చదివాడు బావా. అమ్మో, అంత చదివాడా? మామూలుగా డాక్టర్లు ఎంబీబీఎస్ చదువుతారు. ఈ మధ్యన నీ బ్రెయిన్ కూడా నా బ్రెయిన్ లాగే చాలా షార్ప్ అయింది. నువ్వు ఇలా నీ బ్రెయిన్ తో నా బ్రెయిన్ కంపేర్ చేస్తుంటే రాజమౌళి సినిమాకి రామ్ గోపాలవరం డైరెక్షన్ చేస్తున్నట్టు ఉంది. నీకు చాలా ఎట్టకరంగా ఉందిరా. అది ఆపి పంచుడు. ఎక్కడరా చర్మం డాక్టరు? చర్మం కాదు బావా, మర్మం. ఓహో, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకు, వస్తాడులే. ఎవరో బెల్ల కొట్టారు. ఎవరు సార్ మీరు? ఎటు చూసినా నీళ్లుండే సముద్రంలో తాగడానికి గుక్క నీళ్లు కూడా దొరకవు. అలాగే సిటీ నిండా డాక్టర్లు ఉండేసరికి ప్రజలు స్పెషల్ డాక్టర్ని గుర్తుపట్టట్లేదు. మీరా? జస్ట్ ఇప్పుడే మీ గురించి అనుకున్నాం, ఇంతలోనే మీరు వచ్చారు. మీకు 100 years గారు. అంటే నన్ను చంపేద్దాం అనుకుంటారా? ఐఎమ్ 50 years నాట్ అవుట్. ఎవరేడు మొత్తం నాన్ సింక్ లో మాట్లాడుతున్నాడు? ఈయనే బావా డాక్టర్ మర్మం, ABCDEF. ఓహో, ఏబిసిడి కాదు, MBBS. అదేనండి. ఆ 4 ముక్కలు కూడా ఏబిసిడీలో ఉన్నాయి కదా. వెళ్ళండి పేషెంట్ చూడండి. ఎక్కడ ఎక్కడ? పెద్ద డాక్టర్ అన్నాడు, పెద్ద పేషెంట్ లో ఉన్నాడు. ఈవిడైనా పేషెంట్ బాగా నున్నగా ఉంది. అది చెప్పాల్సింది మేము. ఇంతకీ ఏమైంది? అది చెప్పాల్సింది మీరు. ఈవిడే పేషెంట్. అవును కాదు? దెబ్బ తగిలింది చేతికి కాదండి, మోకాలికి. గాయం ఎక్కడైనా పల్స్ చూసే చేతికే. ఓహో, అయితే త్వరగా కానివ్వండి. ఉదయం నుంచి మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టట్లేదు డాక్టర్, మీరే ఏదో చేయండి. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, అందుకే కదండి మిమ్మల్ని పిలిచింది. ఈ టైపు వ్యాధికి అమెరికాలో కూడా విరుగులేదు. అంతే. అయితే నేను అమెరికా వెళ్ళి మంచి డాక్టర్ని తీసుకొస్తాను. ఒరే చిట్టి, నువ్వు అమెరికాకు బస్ టికెట్ బుక్ చేయరా? ఆగండి. వెనకటికి ఎవడో శోభనం రాత్రి 3 రావట్లేదని శనక్కాయల చేతిలో ములక్కాయలు కోసుకొస్తానని ముల్లెట్టుకెళ్ళి మురిసి పడుకున్నాడు. అమెరికాలో లేదంటే వెళ్తానంటారేంటి?
ఏ మనుషులయ్యా మీరు ఆ? మరి ఇప్పుడు ఎలా డాక్టర్? అమెరికాలో లేదన్నాను కానీ నా దగ్గర లేదన్నానా ఆ? ఆ. ఇప్పుడు చూడండి ఈ టాబ్లెట్ మహిమ ఆ. మంచినీళ్ళు తీసుకురండి. మంచినీళ్ళు తీసుకురా. ఆ, ఇదిగో ఈ టాబ్లెట్ ఆ అమ్మాయికి వేయండి. ఈ టాబ్లెట్ అనుకుంటా. ఈ లోకల్లో తయారైనట్టుందే. ఇంకొక 10 నిమిషాల్లో ఈ అమ్మాయికి స్పృహ వస్తుంది. దాంతో పాటు మీ అందరినీ గుర్తుపడుతుంది. అసలు మా అక్కకి ఏమైనది డాక్టర్? ఇది చాలా రేర్ గా వచ్చే డిసీజ్. మెదడు మోకాల్లో ఉందని పెద్దలు అంటుంటారు. దాన్ని మనం కొట్టి పారేస్తాం. కానీ అది చాలా నిజం. ఓహో. ఈమె మెదడు మోకాల్లో ఉండడం వల్ల దానికి దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యి మెమరీ కార్డు డిలీట్ అయిపోయింది. ఓ, నేను ఈ టాబ్లెట్ తో ఆ మెమరీ కార్డ్ ని రీస్టోర్ చేశాను. ఓకే. అక్కో నేను 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 చిట్టి చిట్టి. మో నాకేమై ఉండదు. నీ మెమరీ కార్డు రీస్టోర్ అయింది. ఇప్పుడు మీకు ఏమైనా గుర్తొస్తుందా? అప్పుడు నాకు 10 ఏళ్ళు. అమ్మకి తెలియకుండా ఎదురింటి పండుగడితో కలిసి నైట్ వాళ్ళ ఇంట్లో నైట్ పండుగడుతూ ఏమైంది? పండుగడితో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో రాత్రంతా 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 గుర్తు రావట్లేదు. డోస్ సరిపోయినట్లేదు. ఈ టాబ్లెట్ కూడా వేసేయండి. అడుగు. ఇప్పుడు చెప్పండి అమ్మా ఏమైంది? పండుగడుతూ ఆ రాత్రి అంతా పండుగడితో రాత్రంతా వాళ్ళ ఇంట్లో రాత్రంతా 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 ఎగ్జామ్స్ అంటే కంబైన్ స్టడీ చేసాము. అమ్మయ్యా బతికించావే. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత పండుగడితో పండుగడుతో పండుగడితో పండుగడుతో గుర్తు రావట్లేదు. ఇంకా డోస్ సరిపోయినట్లేదు. ఫైనల్ డోస్ ఇదే చేసేయండి. ఇదిగో బావ. మింగు మింగు తాగు. ఇప్పుడు చెప్పండి అమ్మా గుర్తొచ్చిందా? అప్పుడు నాకు 20 ఏళ్ళు. పొలం గట్టు గడ్డి వాము అక్కడ అక్కడ ఏమైంది? అక్కడ పొలం గట్టు గడ్డి వాము అక్కడ మధ్యలో పావా గుర్తురాట్లేదు. ఇది కూడా చాలేదు. ఇదిగో ఇది కూడా వేసేయండి. వేసేయండి. ఏసే బావా ఏసే. ఏం జరుగుతుంది? ఇప్పుడు చెప్పండి అమ్మా. నేను నేను అక్కో నేను చిట్టిని నీ చిట్టిని. మో నాకేమై ఉండదు. ఒరే చిట్టి నాకేమై ఉండదురా. ఈడెవడు? చూసారుగా టాబ్లెట్ మేమా? డాక్టర్ మీరు అసలు డాక్టరే కాదు డాక్టర్. తెలిసిపోయిందా? డాక్టర్ రూపంలో మా అక్కని కాపాడటానికి వచ్చిన దేవుడు డాక్టర్. రే పోయి టీ పట్టరాపో. నేనా? మరి నేనా? ఇంట్లో ఉన్న పనులంతా రోజు రోజుకి లేజీ అయిపోతుండారబ్బా. పని మనిషా? పని మనిషా? పని మనిషా ఏంటి పని మనిషా? లేదా పెద్ద మొగుళ్ళ ఫీల్ అయ్యా? ఫీల్ అవడం కాదు డాక్టర్. ఈయన నిజంగానే మా బావ డాక్టర్. మా అక్క మమ్మల్ని గుర్తుపట్టింది కానీ మా బావని ఎందుకు గుర్తుపట్టట్లేదు డాక్టర్? సార్
అసలు మా ఆవిడ ఇన్నాళ్ళు నన్ను మగాడిగా చూడకపోయినా కనీసం మొగుడిగా గౌరవించేది. పోనీలేని సర్దుకుపోయాను. ఇప్పుడు మొగుడు పోస్ట్ పోయి పని మనిషి పోస్ట్ వచ్చింది. సార్ మీరే నన్ను కాపాడాలి. సారీ, నా దగ్గర టాబ్లెట్ అన్ని ఇచ్చేసా. నా ఫీజు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. నా దగ్గర డబ్బులు అన్నీ అయిపోయినాయి. నేను ఫీజు ఇవ్వను అంటే మీరు ఫీల్ అవుతారు కదా. సాటి మగాడిగా ఒక మగాడి బాధ అర్థం చేసుకోలేరా డాక్టర్? ఒక మగాడిగా నిన్ను సెంట్రల్ జైలు నుంచైనా కాపాడగలను, కానీ ఒక ఆడదాని చెర నుంచి మాత్రం కాపాడలేను. దయచేసి డబ్బులు ఇస్తే నేను చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతా. పోతే పోనీ బావా, తెగ ఫోజు కొడుతున్నాడు. డాక్టర్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రోగిని అర్థం చేసుకోలేని డాక్టర్ కూడా రోగితో అబ్బో. సమానం. ఒరే నువ్వు చెప్పే డైలాగ్ కి నేను రోగినే అని అర్థం వస్తుందిరా. బావా, ఈ సిచ్యువేషన్ లో డైలాగ్ కాదు బావా ముఖ్యం, డెప్త్ ముఖ్యం. ఆయన్ని పంపిస్తే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? నేను చెప్తాను కదా డాక్టర్, మీరు వెళ్ళి బయట ఉండండి, నేను వచ్చి డబ్బులు ఇస్తాను. ఏదో మీ చావు మీరు చావండి. బావా ఆ, నువ్వేం టెన్షన్ పడకు, నేను బాగా ఆలోచించి నీకు మంచి ఐడియా ఇస్తాను. ఆ, బావ మంచి కోరేవాడే ఈ బామర్ది. థాంక్స్ రా చిట్టి. ఆ. ఆ, ఒరే పద్మనాభం, ఒరే పద్మనాభం, ఆ, వచ్చా ఆ, ఆ, ఇదిగో నేను టీ తీసుకురమ్మని చెప్పి ఎంతసేపు అయి ఉంటది? ఇందాకనే కదా చెప్పింది. టైం చెప్పు. 2 నిమిషాలు అయింది. 2 నిమిషాలు వస్తానన్నావు, 2 నిమిషాలు దాటి 2 సెకండ్లు అయి ఉంటది. నేను పంచులేసినా భరిస్తాను గాని పంక్చువాలిటీ మిస్ అయితే అస్సలు సహించను. నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష ఏమిస్తున్నానో తెలుసా? శిక్ష నాకా? నీకే. వెళ్ళి గోడ కుర్చీ వెయ్యి. ఓ సంతేనా? ఇంకా శిక్ష అంటే కఠిన కారాగార శిక్ష ఏమో అనుకున్నా. ఆ, పట్టుకో. ఒక్క నిమిషం. ఆ, హలో, ఆ. ఏంటిది? గోడ కుర్చీ, గోడ కుర్చీ. హలో, ఆ. నేను గోడ కుర్చీ వేయమనిలా, నిన్ను గోడ కుర్చీ వేయమన్నా. ఆ, నేనా గోడ కుర్చీనా? ఇది మరీ అన్యాయం. ఇదిగో, నువ్వు గోడ కుర్చీ వేయలేదనుకో, గోడ నీ మీదకి ఎక్కించేస్తా. అయ్యో అమ్మమ్మమ్మ, ఎంతైనా నీ మొగుడు కదా, అలా బాధ పెట్టకూడదు. మొగుడా? అవును. అదే సాటి మగాడు కదా అని అసలే మగాళ్ళ మీద ఆడోళ్ళ పత్రం పెరిగిపోతుందని బయట టాకు. చోర్లో అయితే వదిలేస్తాను. అవునమ్మా, నాకు పెళ్లి చేయవా? మొగుని ఎదురుగుండా పెట్టుకుని ఇంకో పిల్ల. యో, వానర్లు మాట్లాడుతుంటే మధ్యలో పనుడు నువ్వే మాట్లాడుతుండవా? అప్పుడే నీ పెళ్లికి తొందరే వచ్చిందమ్మా. అది కరెక్టేలమ్మా, మొన్నే కదా 10th పాస్ అయ్యాను. అవునవును. 1 సంవత్సరం ఆగి చేసుకుంటానులే. ఏమై పద్మనాభం, నీకు పెండ్లైందా? నా దురదృష్టం కొద్దీ అయ్యిందిలేండి, మతిలేని చంద్రమతి అని ఒక కోతితో. ఆ, వాట్ ఎ కోఇన్సిడెన్స్, మై నేమ్ ఇస్ ఆల్సో చంద్రవతి. ఆ, ఒక తూరి మీ ఆవిడ ఇంటికి తీసుకురండి. ఒక తూరి తెస్తా. తూరి. ఆ, బావా ఆ, బావోయ్, నిన్నే రా. ఒరేయ్ ఐడియా చెబుతాను అని అలా అరుస్తున్నావేంట్రా? ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు ఏమైంది? మీ అక్క నాకు నరకానికి డెమో చూపిస్తాందిరా. నువ్వేం టెన్షన్ పడకు బావా, నీకోసం తెచ్చాగా ఏంటి? ఐడియా. త్వరగా చెప్పు. చెప్తా. నీకు సామెతలు తెలుసా? ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో నాకు సామెతలు సమోసాలు అవసరమారా? అబ్బా ఏం లేదు బావా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్న సామెత గుర్తుందా? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్న సామెత కూడా గుర్తుందిరా. మనం ఇప్పుడు అదే ఫార్ములా ఫాలో అవబోతున్నాం. అర్థం కాలేదురా. వెరీ సింపుల్ బావా, అక్క కాలికి దెబ్బ తగిలించే కదా ఇలా అయిపోయింది. ఆ. మళ్ళీ సేమ్ ప్లేస్ లో మళ్ళీ దెబ్బ తగిలేటట్టు చేసావనుకో మామూలు అయిపోద్ది. ఐడియా అదిరిందిరా. కానీ మీ అక్క ఒప్పుకుంటుందంటావా? చెప్పి చేస్తే ఒప్పించాలి, ఇలాంటివి తెలియకుండా చేయాలి బావా. అదేలారా? దానికి నా దగ్గర ఓ ఐడియా ఉందిగా. అదేంటో చెప్పరా. చెప్తాను రా. ఏం లేదు బావా. ఐడియా చెప్తానంటావు, ఏమీ లేదంటావు. అబ్బా చెప్పేది విను బావా. ఫస్ట్ దారికి అడ్డంగా తాడు కడదాం. తాడెందుకురా? తట్టుకుని పడతాం కాబట్టి. అక్కడ వర్కౌట్ కాలేదనుకో, అక్క నడిచే దారిలో నూనె పోద్దాం. నువ్వెందుకురా? జారి పడతాది కాబట్టి. అది వర్కౌట్ కాలేదనుకో, అక్క మేడ మీదకెళ్ళి బట్టలు ఆరేసేటప్పుడు వెనక నుంచి తోసేద్దాం. అప్పుడు అక్క మనల్ని గుర్తు పెట్టుకోవడం కాదురా, ప్రతి సంవత్సరం ఇదే రోజు మీ అక్క ఫోటోకు దండేసి మనం గుర్తు పెట్టుకోవాలి. అవును బావోయ్. ఒరేయ్ ఈ పాత సినిమా ప్లాన్లు వర్కౌట్ కావు గానీ నేనే నీకొక ఐడియా ఇస్తా. ఐడియానా? ఏంటది?
కర్మ. ఐడియా వచ్చిద్దా రాదా? పడే చందు, బావా సక్సెస్ బావా. అమ్మయ్య చందు చందు నేను ఏమండి ఆహా, రే నాకేమై ఉండదు? బావా అక్క గుర్తుపట్టేసినదే. ఏం లేదక్క, కాలికి చిన్న దెబ్బ తగిలి ఉండదు. ఇప్పుడు అంతా సెట్ అయిపోయినది. అవునమ్మా, నువ్వు నార్మల్ అయిపోయావే. ఏమండి ఆ, ఎవరు వీళ్ళంతా? ఎవరు వీళ్ళంతా? అయ్యో ఎందుకు మన ఇంట్లో ఉంటారు? వామ్మో! ఏం పెండ్లమ్రా, గంతకు దగ్గ బొంత లెక్క మంచిగా దొరికింది. అరి మెదడు మొఖాలలో ఉంటదంటే ఇన్నాళ్ళు అబద్ధం అనుకున్నా. నీ పెండ్లానికి మొఖాలలో కూడా కాదు, అరికాలలో కూడా మెదడులే. నిన్ను గుర్తు పెట్టుకొని అందరినీ మర్చిపోయాయి. ఆ? చీనీ ఏం ఫ్యామిలీ రా. బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. మగాడు తలెత్తుకు తిరగడానికి భార్యే కారణం అని విన్నాను. తల దించుకోవడానికి కూడా భార్యే కారణం అవుతుందని ఇప్పుడే తెలిసింది. ఎవరండి మీరు? తెలిసిన వాళ్ళు అమ్ము అంటారు, తెలియని వాళ్ళు మీలాగే ఎవరమ్మా అని అడుగుతారు. ఏం కావాలి ఇంతకి? మీ ఆస్తి కావాలి అంటాను. అంత మాత్రం మీరిచ్చారు కదండి. ఎవరే? ఆ, నేనేనండి. బాగున్నారా అండి? ఏమండి ఎవరండి ఇది?